హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చే వరకు ఈ ముగ్గు అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈజీగా సింపుల్గా ఉంటుంది. వాకిట్లో వేస్తే చాలా బాగుంటుంది. అంత ఈజీగా అయితే ఉందండి. చుక్కలన్నీ పెట్టిన తర్వాత ఇలా 3 చుక్కలకు కలుపుకొని ఒక 3 గీతలు అయితే గీసుకొని ఇప్పుడు ఒక్కొక్క చుక్కకు కలుపుకుంటూ ఇలా రౌండ్గా అయితే గీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకున్న తర్వాత మధ్యలో అయితే కొన్ని గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నామో తెలుస్తుంది. ఈ ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే చుక్కలకు ఎలా కలుపుకుంటూ ఎలా గీసానో చూశారు కదా. మొత్తం మీద మన పాతకాలం ముగ్గు ఇది 7 చుక్కల ముగ్గు, కానీ కొంచెం నేనైతే డిఫరెంట్గా అయితే వేసాను ఫ్రెండ్స్. ఇలా ఇందులో అయితే ఇప్పుడు ఇట్లా చిన్నగా గీతలు అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో ఇలా అయితే ఒక డిజైన్ లాగా గీసేసుకొని అందులో ఒక 3 గీతలు అయితే గీసుకొని చివరగా చుక్కలాగా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూ అన్ని వైపులా గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల చాలా వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. పాతకాలంలో వేసే 7 చుక్కల ముగ్గే కానీ కొంచెం వెరైటీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూరా అన్ని వైపులా చిన్నగా డిజైన్ లాగా గీసుకున్నామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి చూస్తున్నారు కదా, నేనైతే ఎంత సింపుల్గా ఎంత ఈజీగా గీస్తున్నానో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మీద అయితే మొత్తం అన్ని వైపులా ఇలా గీసుకున్నాం కదా. గీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడైతే చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్ని వైపులా ఇదే విధంగా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇదే విధముగా అన్ని వైపులా అయితే ఇలా చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టాను ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మంచిగానైతే కనిపిస్తుంది. ఇలా చుక్కలు పెట్టడం వల్ల చూడడానికి ఎంతో చూడచక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముగ్గు అయితే ఇక మనం ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ గీసుకున్నాం కదా డిజైన్ అయితే, ఈ డిజైన్ల నుంచి అయితే తీగలాగా గీత అయితే రౌండ్గా అయితే గీసుకున్నాను. గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక చుక్క అయితే పెట్టేసి ఆ చుక్క దగ్గర అయితే చిన్నగా డిజైన్ అయితే ఇలా గీసుకున్నాను. గీసుకొని అందులో ముగ్గు పిండితోటే కలర్ లాగా అయితే వేసాను ఫ్రెండ్స్. ఇలా వేయడం వల్ల చాలా చాలా వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపించింది నాకైతే. ఇలా వేయడం వల్ల మంచిగా అనిపించింది అనేసి నేనైతే మొత్తం మీద చుట్టూరా చక్కగా వేశాను. 7 చుక్కల ముగ్గే కదా, పాతకాలంలో వేసిన ముగ్గే కానీ ఇలా వెరైటీగా వేయడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది ముగ్గు వచ్చేసి. ఇదే విధంగా అన్ని వైపులా అయితే చక్కగా గీసేసుకున్నామంటే చాలా వెరైటీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ముగ్గు వచ్చేసి చూస్తున్నారు కదా, మీరే చూడండి. చూడడానికి ఎట్లా ఎట్లా అవుపిస్తుంది అనేది. వాకిట్లో ఇలాంటి ముగ్గులు అప్పుడప్పుడు ఎప్పుడు ఒకే విధమైన ముగ్గులు వేసి హడావిడిగా 2-3 గీతలు గీసుకునే కంటే అప్పుడప్పుడు కనీసం మంగళ శుక్రవారాల్లో ఎవరు పాటించే వారం వాళ్ళు ఇలాంటి ముగ్గులు వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తూ ఉంటుంది. వాకిలి నిండుగా కలగా కనిపించాలంటే ఇలాంటి ముగ్గులు అయితే ఖచ్చితంగా వేయాలి.
7 చుక్కలతోటి ఇంత చక్కగా ముగ్గు అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా మీరే. మొత్తం మీదైతే ఇలా గీసుకున్నాను. మధ్యలో కొంచెం ఎల్లో కలర్, దానిపైన ఆరెంజ్ కలర్ చుక్క అయితే పెట్టాను. డిజైన్ అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.